నాకు తెలిసి ఇప్పుడు యంగర్ జనరేషన్లో నీకున్నంత బేస్ అంటే ఉన్నారు చాలా మంది ఆర్టిస్టులు, మంచి ఆర్ట్ నీకంటే మంచి ఆర్టిస్టులు కూడా ఉన్నారు, కానీ నీకున్నంత బేస్ చాలా మందికి లేదు. బేస్ అంటే ఒక నువ్వు ట్రైన్ అయిన విధానం కావచ్చు అన్నీ అంత చూసాక ఏంట్రా అంత నాకు సరిపడా ఇది దొరకట్లేదు. ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కాదు, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మనకి ఏంటంటే ఎవరో వచ్చి నీ ముందు కాలర్ ఎగరేసుకెళ్ళడం, అది ఏమి రానివాడు, అది తప్పదు. మనం ఏంటంటే నవ్వుకోవడమే. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటుంటారు, నేను వాళ్ళని చూసి ఏకవరాయ జాయగా అయితే చూస్తూ ఉంటాం. అది ఎలా ఉంటుందంటే లాంగ్ టర్మ్ అంటారు కదా. నేను బహుశా ఇంకొక బతికినంత కాలం, ఇంకో 10 years అవ్వచ్చు, 15 years బతికినంత కాలం యాక్టర్గా ఉంటాను. నేను చూస్తూనే ఉన్నా, అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చాలామంది నాతో పాటు వచ్చిన వాళ్ళు లేరు, తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ గాన్ విత్ ద విండ్, మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉంటున్న హీరోల సంగతి కూడా చెప్తున్నాను. ఇంకొకళ్ళు వస్తారు, ఇంకోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకొక జనరేషన్ కూడా వస్తుంది, ఇంకో జనరేషన్ కూడా చూస్తాం. ఇట్ ఆల్ డిపెండ్స్. ఇక్కడ మార్కెట్ ఉన్నంతసేపే ఎవరైనా ఉంటారు. అయితే మార్కెట్కి మించి ఒకటి ఉంటుంది, యాక్టింగ్ ఉన్నవాడే, టాలెంట్ ఉన్నవాడే ఎక్కువ కాలం ఉంటాడు. మార్కెట్ ఉన్నంతసేపు ఎంతసేపు కండలు ఇంకోటి ఒడ్డు పొడుగు ఉన్నంతసేపు అదేంటంటే ఇది అన్నీ కరుగుతాయి, అన్నీ పోతాయి. హీరోయిన్కి ప్రాబ్లం ఏంటి, 2-3 సంవత్సరాల కంటే ఎందుకు ఉండలేరు, గ్లామరస్ కాబట్టి. అదే పొటెన్షియాలిటీ ఉందనుకో లాంగ్ టైం ఉంటారు. ఇప్పుడు హిందీలో చాలామంది యాక్టర్స్, కంగనా రనౌత్ కానీ, విద్యా బాలన్ కానీ, ఒకప్పుడు షబానా ఆజ్మీ కానీ, స్మితా పాటిల్ కానీ, వాళ్ళు యంగ్ ఏజ్లో కాదు, వాళ్ళు ఓల్డ్ ఏజ్లో కూడా వాళ్ళు హీరోయిన్లుగానే చాలామంది అయ్యారు, అంటే మేజర్ క్యారెక్టర్లో చాలామంది అయ్యారు, అలా ఉంటారు. నాన్నగారు చెన్నైలో తన శిష్యుడే, సో ర్యాపో ఎంతో కొంత ఉంటుంది మీకు ఖచ్చితంగా. అసలు చిరంజీవి గారితో నీ ర్యాపో ఏంటి? నాకు చిరంజీవి గారితో విన్నాను. నాకు నేను చిన్నప్పుడు చూశాను, మదర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు. ఆయన స్టార్ అప్పటికే, ఇంటికి వచ్చారు. నాకు పెద్దగా రాపోలేదు ఆయనతో, చేసిన సినిమాలు చేసింది లేదు, ఏం లేదు. ఎందుకు చేయలేదు? అంత శిష్యుడే కదా, నాన్నగారు శిష్యుడే కదా, ఆయన బిజీ కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బిజియెస్ట్ స్టార్ అంటే నాకు తెలిసి ఇంకా డేట్ ఖాళీ లేకుండా అటు నుంచి ఇటు తిరగడం, ఇటు నుంచి ఈ ఊరు అయిపోయిందా ఇంకో ఊరు, షూటింగ్ ఏమైనా గ్యాప్ ఉంటే మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒక గంట స్పెండ్ చేయడానికి ఉంటుందేమో టైం, అంతకంటే ఉండదుగా, అంత బిజీ ఆయన. నాకు మంచి ఇన్సిడెంట్ చెప్తాను, నాకు జరిగింది. నేను అంతకుముందు దొంగ సినిమా షూటింగ్కి అమ్మ చెన్నై వెళ్ళినప్పుడు ఏదో పని మీద వెళ్తే చిరంజీవి గారి అప్పుడు షూటింగ్ జరుగుతుంది. మీకు ఎందుకు మేడం నేను తీసుకెళ్తానని అప్పుడు కుర్రాండి షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళాం. ఆయన అట్లాంటిక్ హోటల్ పైన ఫైట్ సీక్వెన్స్, దొంగ నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఆ ఫైట్ సీక్వెన్స్. అప్పుడు నాకు అనుకోవడం రాజు మాస్టర్ ఫైట్ మాస్టర్ అనుకుంటా. ఆ పెట్టగోడ మీద ఇలా జంప్ చేస్తూ ఉండాలి, కాలుతో ఇట్లా అంటుంటే అది జంప్ చేస్తూ వెళ్ళాలి ఇటు నుంచి ఇటు వరకు. ఒకవేళ జారి పడ్డాడు అనుకో ఆయన కిందే పోవడం తప్ప ఏముండదు, చచ్చిపోవడం గ్యారంటీ. ఏం లేదు, సపోర్ట్ లేదు, పోనీ ఏమైనా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయంటే లేదు. నేను బ్యాలెన్స్ చేసుకుంటూ పల్లీలు కొట్టుకుంటూ వెళ్ళాలి. కుర్రాడిగా నేను చూస్తున్నాను దూరం నుంచి, నాకు ఆ స్ట్రాంగ్ ఇంప్రెషన్. ఆ 1 day ఆయనతో స్పెండ్ చేసింది. పైగా ఆయన బిజీలో ఆయన ఉన్నాడు, తీసుకొచ్చారు, సాయంత్రం వచ్చేసాను. ఫిలిం బై అరవింద్ సినిమా అయిపోయింది. అప్పుడు ఆయన జై చిరంజీవి పక్కన డబ్బింగ్ జరుగుతుంది. ఫిలిం బై అరవింద్ అప్పటికి రిలీజ్ అయి ఉంది. అయితే ఆయన రాజా అందరూ నాకు సినిమా చూపించమని ఇది అన్నారు, బాగుందన్నారు అందరినీ సినిమా. అయ్యో మీరు భలేవారు ఆ మాట అంటారని మీరు ఎప్పుడు చెప్పండి అప్పుడు. సరేనమ్మా నా అసిస్టెంట్ నెంబర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన అసిస్టెంట్ నాకు ఒక 1 వారం రోజులు ట్రై చేశాను, బిజీగా ఉంటారు కదా నా మెసేజ్ కూడా. మళ్ళీ ఇంకోసారి ఆయన ఏమ్మా నేను అడిగాను కదా అంటే, లేదు సార్ నేను ట్రై చేశాను అంటే, ఓ పని చేయి నువ్వు వెంటనే నాకు చెప్పు, రేపు చూస్తా అన్నాడు. అయితే ఓకేనండి అని శేఖర్ సూరికి వీళ్ళందరికీ చెప్పారు, ఇలా వస్తా అన్నారు చిరంజీవి గారు, చూస్తాను. ఎవరికి నమ్మకం లేదు, ఆయన బిజీ స్టార్, ఈ ఊరికే గప్పాలు కొడుతున్నాడు. పాపం మరుసటి రోజు సాయంత్రం ఆయన మర్చిపోయినా నైట్ 9 o'clock వచ్చి షో చూసి వెళ్ళాడు. సో అలాంటి ర్యాప్ ఉంది. అంతే ప్రొఫెషనల్గా ఏంటంటే ఆపర్చునిటీ రాలేదు. ఎందుకు చేయలేకపోయావు ఆయన? అట్లీస్ట్ మెగా హీరోలతో నీ రిలేషన్ ఎలా ఉంటుంది? బాగానే చేశానుగా, నాయక్ చేశానుగా, ఓకే నాయక్ చేశాను,
అంటే ఆపర్చునిటీ రాలే. నేను ఎక్కువ చేసిందంతా ఇప్పుడు ఎన్టీఆర్ మిగతా అందరు హీరోలతో చేసిన. ఒకటి చెప్పు నాకు, ఇండస్ట్రీలో గ్యాంగ్స్ ఉంటాయా ఏంటంటే? గ్యాంగ్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ కాంపౌండ్లో చేసిన నటుడు ఆ హీరో కాంపౌండ్లోకి, లేదా ఈ డైరెక్టర్ కాంపౌండ్ ఆ డైరెక్టర్ వెళ్ళకూడదు, అలాంటి అంటే మీకు ఫీలింగ్ లేకుండా క్రియేట్ అవ్వడం. అవి ఎలా వాళ్ళకి లేకపోయినా కింద ఉండేవాళ్ళు చేస్తారు. అంటే అంటే నువ్వు చేసే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే చేస్తున్నావు. ఎన్టీఆర్ ఫ్యామిలీ సినిమా, చిరంజీవి గారి ఫ్యామిలీ ఏం చేయట్లేదు. న్యాచురల్ గా డౌట్ వస్తుంది. అంటే బేసిక్గా జనాలు అనుకోవడానికి ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, కానీ నేను నాయక్ చేశాను, రేసు గురించి చేశాను, ఇప్పుడు బన్నీతో చేస్తున్నావు సరైనోడు. ఓన్లీ థింగ్ ఇస్ నాకు ఆపర్చునిటీ ఏంటంటే మిగతావి వాళ్ళ ఫ్యామిలీలో అంటే పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళతో చేయడానికి కుదరలేదు, రాలేదు ఆపర్చునిటీ. లేకపోతే వస్తే చేసుండేవాడిని. అలా అనుకుంటే నేను వచ్చిన ప్రాబ్లం అదే అంటున్నా, ఒకళ్ళు ఒక మేజర్ స్ట్రాంగ్ పీపుల్ ఫ్యాన్స్ కొట్లాడతారు ఫేస్బుక్లలో కోసమని. స్ట్రాంగ్ ఎలిమెంట్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళు అనుకుంటారు తప్ప. నేను సుమన్తో చేశాను, నాగార్జున గారితో చేశాను, ఇంకా కొత్త హీరోలు ఆల్మోస్ట్ ఆల్ చాలా మందితో చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ పెద్ద హీరోలు జగపతి బాబు గారితో చేశాను, అందరితో చేస్తున్నా. కాకపోతే ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్ ఎలిమెంట్స్ కాబట్టి వాళ్ళు అనుకుంటారు, కాబట్టి స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలా అనుకుంటారు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. చేస్తున్నాను నేను యాక్టర్. నేను ఎక్కడైనా ఎవరితోటైనా చేయాలి, ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగినప్పుడే యాక్టర్ కదా. అది ఆఫ్ లేట్ ఇప్పుడు ఎందుకంటే బహుశా ఒక పర్టికులర్ సెగ్మెంట్ కొంత ఏజ్ వచ్చింది, ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఇక నుంచి నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడు ఆలోచిస్తున్నా, కానీ అంతకుముందు అయితే ఈ ఆలోచన ఎప్పుడూ రాలేదు. అవి కూడా. ఓకే, ఆఫ్టర్ 10 years వాట్ ఈజ్ రాజీవ్ కనకాల? ఆఫ్టర్ 10 years ఆఫ్టర్ 10 years సేమ్ యాక్టరే. బహుశా డైరెక్షన్లోకి ఓకే మెల్లగా అది, ఎందుకంటే అది చేయొచ్చు. బట్ ఏంటంటే బోల్డ్ అంత ఫండ్స్ కానీ ఇంకోటి బోల్డ్ అంత